నిన్ను పిలవలేదా? వెళ్ళకు. చెప్పలేదా? అడగకు. లేట్గా ఇన్వైట్ చేస్తున్నారా? రానని చెప్పు. నిన్ను పావుగా వాడుకుంటున్న వారికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించు. నీతో నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నీ వాళ్ళేనని మురిసిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో. కాలం పని కట్టుకుని దేన్ని సరిచెయ్యదు. మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇలాంటి వారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అవసరం ఉన్నా లేకున్నా అబద్ధం చెప్పేవారికి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను అసలు పట్టించుకోని వాళ్ళకి. మనం ఒకరికి నచ్చాలని రూలేమీ లేదు. నచ్చకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన పని మనం చేసుకుంటున్నా విమర్శించే వాళ్ళు, బాధించే వాళ్ళు ఉంటారు. వాళ్ళను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు కదా. సహనంతో ఓర్పుతో ఉన్న వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే చాలా ప్రమాదకరమైనది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. అందాక కాస్తంత ఓపిక పట్టాలి అంతే. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. కష్టంగా కాదు, తెలివిగా పనిచేయడం నేర్చుకో. ఉపయోగించుకోవడం చేత కాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే. ఎన్నడూ నిరాశపడవద్దు. గుత్తులోని ఆఖరి తాళం చెవి కూడా తలుపును తెరవడానికి అవకాశం ఉంది. ఎవరైతే నిన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు నీకంటే క్రింద స్థాయిలో ఉన్నవారే. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు ఎప్పుడూ తన బలాన్ని గుర్తించలేడు. మీకన్నా గొప్పది ఏదైనా మీరు చేయగలిగినప్పుడే మీరు ఎల్లకాలం సంతృప్తిని అనుభూతి చెందగలరు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. నువ్వు ఎంత మంచివాడివైనా జనం వారి వారి అవసరాల్ని బట్టి, వారి మూడుని బట్టి నిన్ను రకరకాలుగా చిత్రీకరిస్తారు. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిపోతేనే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో. ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. దేవుడు ఆక్సిజన్ లాంటివాడు. మీరు అతన్ని చూడలేరు, కానీ మీరు ఆయన లేకుండా జీవించలేరు. ఎవరి నుంచి ఏది ఆశించుకో, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. ఎవరిని ఎంతగా నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం యొక్క రుచిని చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నీకు నేర్పలేని ఎన్నో పాఠాల్ని ఓటమి నీకు నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అతిగా నమ్మిన బంధమే నమ్మక ద్రోహం కూడా చేస్తుందన్న సంగతిని మర్చిపోకండి. నమ్మితేనే కదా మోసం చేసేది. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అది అవకాశాలను ఇస్తుంది. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుండి నేర్చుకున్న పాఠమే అతడి మౌనం. నీకొచ్చిన కష్టకాలం నీకు ఎన్నో విలువైన పాఠాల్ని నేర్పుతుంది. నువ్వు వాటిని నేర్చుకోవాల్సిందే. బాగా నలిగిపోయినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. ఓడిపోయినంత మాత్రాన మనిషి జీవితం అక్కడితో ఆగిపోదు. ఆరోగ్యం లేని జీవితం నీరు లేని నది లాంటిది. నీలో పేరుకుపోయిన భయం నీ నమ్మకానికి ప్రధానమైన శత్రువు. ఏది ఏమైనా సరే
తుది వరకు నీ ఓటమిని ఒప్పుకోకండి. బలహీనుడు క్షమించలేడు. క్షమాగుణం వీరుడి యొక్క లక్షణం. నటించడం తెలియని ప్రేమలో ఉండేవి రెండే రెండు. ఒకటి కోపం, రెండు గొడవలు. మౌనం కొన్ని మాటలకు పునాది, మరికొన్ని మాటలకు సమాధానం. నీలో ఉన్న భయాల్ని నీలోనే ఉంచుకో. నీ ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకో. దృఢమైన బలమైన సంకల్ప బలం ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. నీవు ఏ పని చేస్తున్నా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు, లేదా వాటిని నీ గెలుపుకు బాటగాను ఉపయోగించుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు దెబ్బలు తప్పవు. నుదుటి రాతలు గీతలంటూ ఊరికినే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమాత్రం కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే దక్కుతుంది. అది ఉద్యోగం అయినా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. జీవితం అనేది పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది. జీవితం అడుగడుగున నేర్పించే పాఠాల్ని, గుణపాఠాల్ని నేర్చుకుంటూ ప్రతినిత్యం మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. మన జీవితంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరెవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోకు. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. కరిగిన తర్వాతే బంగారం యొక్క ఆకృతి మారి విలువ పెరిగినట్టు కష్టాల్ని ఓర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు. సమాజంలో నీకు ఒక విలువ దక్కుతుంది. మోసేది బరువు అనుకుంటే దాన్ని దింపేయాలనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే ఎంత బరువైనా మొయ్యాలనిపిస్తుంది. కష్టపడితే ఇష్టపడిన రంగంలో విజయాన్ని సాధించవచ్చు. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చు. నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. ఆ ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది. దేనికి నిరాశ చెందవలసిన అవసరం లేదు. బలహీనమైనవి మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు.